కాబట్టి ఓ మునీశ్వర వినవయ్య యున్నయూరు గన్న తల్లియునొక్క రూపన్న రీతి ఎటు విశేషించి శివుని అర్ధాంగ లక్ష్మి కాశీ ఇవ్వీటి మీద నాగ్రహముదగుని. కాబట్టి మునీశ్వర, ముని ప్లస్ ఈశ్వర, మునీశ్వర సవర్ణ దీర్ఘ సంధి. ఓ మునీశ్వర వినవయ్య ఉన్నయూరు, వినవయ్య ప్లస్ ఉన్న, వినవయ్య యున్న ఎడాగమ సంధి. ఉన్న ప్లస్ ఊరు, ఉన్న యూరు ఎడాగమ సంధి. కాబట్టి ఓ మునీశ్వర వినవయ్య ఉన్నయూరు కన్న తల్లియునొక్క రూపన్న రీతి. ఉన్న ఊరు కన్న తల్లి ఒకటే రూపము అన్న రీతి అంటే విధానము నీకు తెలియంది కాదు, పెద్దలు అంటూ ఉంటారు. అటువంటి అంటే ఉన్న కన్న తల్లి నీకు ఎంతైతే మేలు చేస్తుందో ఉన్న ఊరు కూడా అంత మేలు చేస్తుంది అని చెప్పి అంటారు కదా. కాబట్టి ఉన్న ఊరు కన్న తల్లితోటి సమానము అని చెప్పి అంటారు. ఎటు విశేషించి శివుని అర్ధాంగ లక్ష్మి. ఇంకా విశేషంగా చెప్పుకున్నట్టయితే శివుడి యొక్క అర్ధాంగ లక్ష్మి, శివుడిలో సగభాగమైనటువంటి, శివుడి యొక్క శరీరంలో సగభాగమైనటువంటి లక్ష్మీదేవిగా పరిగినటువంటి ఆ పార్వతిని ఎంతైతే అభిమానిస్తాడో ఈ యొక్క కాశీ పట్టణాన్ని కూడా అంతగా అభిమానిస్తాడయ్యా. అటువంటి ఆ కాశీని నువ్వు కాశీ మీద ఆగ్రహము దగుని, ఆగ్రహించడం తగినదేనా? అదేనా? మునీశ్వర, మునీశ్వర ముని ప్లస్ ఈశ్వర సవర్ణ దీర్ఘ సంధి. అదవును. వినవయ్య ఉన్నయూరు కన్న తల్లియునొక్క రూపన్న రీతి. రూపన్న, రూపు, రూపన్న, రూపు ప్లస్ అన్న, రూపన్న ఉత్వ సంధి. రూపము ప్రకృతి, రూపు వికృతి, రూపు వికృతి. అర్ధాంగ, అర్ధాంగ, అర్ధ ప్లస్ అంగ, అర్ధ ప్లస్ అంగ, అర్ధాంగ సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. అదవునా? ఇవ్వీటి మీద ఆగ్రహం. ఇవ్వీటి కాశీ ప్లస్ ఇవ్వీటి, కాశీ ప్లస్ ఇవ్వీటి, ఇవ్వీటి ప్లస్ వీటి త్రిక సంధి. అదవునా? కాబట్టి ఓ మునీశ్వర ఉన్న ఊరు కన్న తల్లితోటి సమానం అంటారు కదా. అటువంటి కన్న తల్లితోటి సమానమైనటువంటి పైగా విశేషంగా చెప్పుకున్నట్టయితే శివుడి యొక్క అర్ధాంగ లక్ష్మిగా భావించేటటువంటి ఆ కాశీ మీద ఆగ్రహం చూపించడం నీకు తగినదేనా? ఇదేనా నీ యొక్క సహనం అని చెప్పి అడుగుతూ, ఇట్టి కాశికా నగరంబు మీద భిక్ష లేకుండట కారణంబుగా నీ అంతవాడు కటకటం బడి సపియంపందలంచునే. ఆహా, ఇటువంటి తన భార్యతో సమానంగా అభిమానించేటువంటి అటువంటి కాశీ నగరం మీద భిక్ష వేయలేదు, భిక్ష లేకుండుట కారణముగా భిక్ష వేయలేదు అనేటువంటి కారణంతో నీ అంతవాడు, నీ అంతటి సహనపరుడు శాంతమూర్తి కటకటంబడి అంటే బాధపడుతూ, ఆకలి బాధపడుతూ తట్టుకోలేక శపింపందలంతోనే శపించటానికి సిద్ధపడవచ్చునా? సరే, విశేషించి యాకున్నవాడవు. సరే, ఒక
విధంగా చూసినట్టయితే ముందు ఆకొన్నవాడవు, మంచిగా బాగా ఆకలి మీద ఉన్నవాడు కావున ఈ అవసరమున, కాబట్టి ఈ అవసరమున ఈ సమయములో నిన్ను హెచ్చు గుందాడుట, నీతోటి గుందాడుట అంటే వాదన వాదించటం, గుందాడుట గుందాడుట అంటే వాదించటం, వాదించటం, చర్చించటం, నీతో డిస్కస్ చేయటం. కాబట్టి నువ్వు అసలే ఆకలి మీద ఉన్నవాడి, నీతోటి ఈ సమయంలో వాదించటం మమ్ముపోటి గృహిణులకు, మాలాంటి గృహిణులకు, మాలాంటి స్త్రీలకు మెచ్చు కాదు, మంచిది కాదు, మెచ్చుకోదగినటువంటిది కాదు. ఎందుకంటే అటువంటి ఆ కాశీ నగరాన్ని నువ్వు శపించడానికి సిద్ధపడు. ఎందుకంటే ఆకలి బాధకి తట్టుకోలేక మంచి ఆకలి మీద ఉన్నావు. ఈ సమయంలో నీతోటి వాదన పెట్టుకోవడం అనేది మాలాంటి గృహిణులకు సబబు కాదు. కాబట్టి మా ఇంటికి గుడువ రమ్ము. కుడు అంటే తినటానికి, కుడుచుట అంటే తినుట, కుడుచుట అంటే తినుట, కుడుచుట అంటే తినుట. కాబట్టి మా ఇంటికి గుడువరము, మా ఇంటికి భోజనానికి రండి. కుడిచి కూర్చున్న పిమ్మటను, కుడిచి అంటే తిన్న, తిని కూర్చున్న, పిమ్మట అంటే తరువాత, పిమ్మట అంటే తరువాత, పిమ్మట అంటే తరువాత, అంటే భోజనం చేసి చక్కగా కూర్చున్న తర్వాత నీతో కొన్ని మాటలు నీతో ఆడగలను అనినా. నువ్వు చక్కగా, ఎందుకంటే మంచి ఆకలి మీద ఉన్నావు, ఆకలి మీద ఉన్నావు కాబట్టి ఈ సమయం నీతో వాదించడం మంచిది కాదు. నువ్వు చక్కగా మా ఇంటికి భోజనానికి రండి, తిని కూర్చున్న తర్వాత కొన్ని మాటలు నీతో మాట్లాడగలను అనిన మహాసాధ్వింగని, ఆ మహాసాధ్వింగని సాధు గుణము కలిగినటువంటి ఆ స్త్రీమూర్తిని చూసి, అంటే ఈ మాటలు అన్నది కదా సామాన్య స్త్రీ రూపంలో ఉన్నటువంటి పార్వతి, ఆమె యొక్క ఆ సాధు గుణము కలిగినటువంటి ఆ స్త్రీని చూసి పారాశర్యుడిట్టులనియే, పరాశర మహర్షి కుమారుడైనటువంటి వ్యాసుడు ఇట్టులనియే ఈ విధంగా అన్నట్ట. ఏ విధంగా అన్నాడో చూద్దాం. ముందు అమ్మహాసాధ్వి, అమ్మహాసాధ్వి, మహాసాధ్వి, ఆ ప్లస్ మహాసాధ్వి, త్రికసంధి, గొప్ప సాధు గుణము కలిగినటువంటి స్త్రీ. మహాసాధ్విన్ కని అంటే చూచి, సాధ్విన్ ప్లస్ కని, కనులు అంటే చూడటం. ఈ మాటలు అన్నటువంటి ఆ స్త్రీమూర్తిని చూచి పారాశర్యుడు, పరాశర మహర్షి యొక్క కుమారుడు, వ్యుత్పత్తం ఆయన చెప్పుకున్నాం. ఇట్టులనియే ఈ విధంగా అన్నట్టు, పారాశర్యుడు ప్లస్ ఇట్టులనియే, పారాశర్యుడిట్టులనియే ఉత్వసంధి, ఇట్టులు ప్లస్ అనియే, ఇట్టులనియే ఉత్వసంధి. కాబట్టి అటువంటి కాశీ పట్టణం మీద నీకు భిక్ష వేయలేదనే కారణంతో నువ్వు ఆకలి బాధకి తట్టుకోలేక నువ్వు విధంగా సభ్యులకు సిద్ధపడేటట్టయినా సరే, ఇప్పుడు నువ్వు మంచి ఆకలి మీద ఉన్నావు, మా ఇంటికి భోజనానికి రండి, చక్కగా భుజించి కూర్చున్న తర్వాత మీతో కొన్ని మాటలు మాట్లాడగలను అని అన్నటువంటి ఆ పార్వతీ దేవిని చూసి ఆ పరాశర
చెయ్యి తొండము కిరణం నానాతో చెప్పుకున్నాం. అహిమకరుడు అహిమ భానులాగానే చల్లనివి కాని కిరణములు కలిగినటువంటి, అంటే వేడి కిరణములు కలిగినటువంటి ఆ సూర్యుడు అస్తమించబోతూ ఉన్నాడు. శిష్యులు ఏం కాక నేనే కాక శిష్యులు అయుతము 10,000 మంది. అయుతము అంటే 10,000 మంది. అయుతము 10,000 మంది. 10,000 అమ్మా నా శిష్యులు ఏం కాక నేను గాక నా శిష్యులు అయుతము 10,000 మంది ఉన్నారు. చిగురు బోడి అని, చిగురు బోడి లేత చిగురు వంటి శరీరము కలది. బోడి అంటే చెప్పిన స్త్రీ, చిగురు లేత చిగురు అంటే లేత ఆకు వంటి లేత చిగురు వంటి శరీరం కలిగినటువంటి అని ఆ పార్వతీదేవిని సంబోధిస్తూ, అమ్మ సూర్యుడు అస్తమించబోతూ ఉన్నాడు. నేను కాకుండా ఇంకా నా శిష్యులు 10,000 మంది ఉన్నారు తల్లి. కాబట్టి నేను వాళ్ళని వదిలిపెట్టి మేము ఎప్పుడు కూడా మాకు వ్రతం, మేమందరం కూడా కలిసి ఒకేసారి భోజనం చేస్తాం. ఇప్పుడు నువ్వు పిలిచావని చెప్పి నేను ఒక్కడిని వచ్చి తినటం భావ్యం కాదు. మేమందరం కలిసి తినటం అనేది మా యొక్క వ్రతం లాంటిది. కాబట్టి మరి ఆ 10,000 మందిని వదిలిపెట్టి ఒక్కడు తినటం అనేది నేను వ్రతము తప్పిన వాడిని అవుతాం. కాబట్టి వ్రతము తప్పి భుజింపంగా వలను కాదు. నేను ఆ వ్రతాన్ని తప్పి ఇప్పుడు నువ్వు పిలిచావని చెప్పి నీ ఇంట్లో భోజనం చేయడం అనేది వలను కాదు, మంచిది కాదమ్మా. నేడు నిన్నటి మరునాడు నిక్కువంబు. నేడు నిన్నటికి మరునాడు అంటే నిన్న ఏ విధంగా అయితే అనుకున్నావు, ఈరోజు అది ఎవరు పెట్టలేదు కదా, రేపు ఖచ్చితంగా పెడతారులే అని చెప్పి అనుకుని ఉపవాసం ఉన్నాం కదా. ఈరోజు కూడా నేడు కూడా నిన్నట్లాగానే అదే విధంగా అనుకొని ఉపవాసం ఉంటావులే తల్లి. నిక్కవం ఇది. నిన్న ఏ విధంగా అయితే అనుకొని ఉపవాసం ఉన్నామో నేడు కూడా అదే విధంగా అనుకొని రేపు ఎవరైనా ఖచ్చితంగా కూడా పెడతారులే అని చెప్పి అనుకొని ఈరోజు కూడా అదే గడుపుతాం తల్లి. కాబట్టి నువ్వు పిలిచావని చెప్పి భోజనానికి నేను ఒక్కడిని వచ్చి తినటం అనేది నేను వ్రతం తప్పిన వాడిని అవుతాను. కాబట్టి అది వరణం కాదు, అది మంచిది కాదు, నేను వ్రతం తప్పిన వాడిని అవుతాను తల్లి అని చెప్పి అంటాడన్నమాట. అస్తమింపగా చేసిన అహిమకరుడు. అహిమకరుడు అహిమకరుడు చల్లనివి కాని కిరణములు కలవాడు. సేమ్ చల్లనివి కాని కిరణములు కలవాడు. కిరణములు కలవాడు. అర్థం సూర్యుడు. అర్థం సూర్యుడు. అస్తమింపగ చేసినాడహిమకరుడు. శిష్యులేంగాక అయుతంబు చిగురు బోడి. చిగురు బోడి లేదా చిగురు వంటి శరీరము కలది. శరీరము కలది. బోడి అంటే స్త్రీ. నిజము ప్రకృతి, నిక్కువము వికృతి. నిజము ప్రకృతి, నిక్కము వికృతి అని ఈ విధంగా అంటాడు. కాబట్టి అమ్మ ఇంకా పొదుగు కోసం సూర్యుడు అస్తమించబోతూ ఉన్నాడు. అమ్మ నేను ఒక్కడే కాకుండా నా శిష్యులు 10,000 మంది ఉన్నారు. నువ్వు పిలిచావని చెప్పి నీ ఇంటికి భోజనం వచ్చి వ్రతము తప్పి భోజనం చేయడం అనేది మంచిది కాదు. సరే నిన్న ఏ విధంగా అయితే అనుకున్నామో ఈరోజు కూడా అదే విధంగా రేపు ఎవరో ఖచ్చితంగా పెడతారులే అనుకొని ఈరోజు ఉపవాసం ఉంటామని తల్లి నన్ను క్షమించు అన్నట్టుగా అంటాడన్నమాట. అప్పుడు ఆ మాటలు విని ఆ పార్వతీదేవి ఎవరితో చూద్దాం. సామాన్య స్త్రీ రూపంలో పార్వతీదేవి
శిష్య గణముంకొని చెయ్యనరమ్ము విశ్వనాథుని కృప పేర్మి నెందరతిథులు చనుదించిన గామధేనువును పని గునునట్లు పెట్టుదు నపారములైన యభింసితాన్నములు అనవుడు నల్ల నవ్వి కమలానన ఇట్లను లెస్సగాక యో మునివర నీవు శిష్య గణముంకొని చెయ్యనరమ్ము విశ్వనాథుని కృప పేర్మి నెందరతిథులు చదుదించిన గామధేనువును పని గునునట్టు పెట్టుదు నపారములైన యభింసితాన్నములు అనవుడు అంటే ఆ విధంగా అన్నప్పుడు వ్యాసుడు ఈ విధంగా అన్నప్పుడు అల్ల నవ్వి అలా ఒక చిరునవ్వు నవ్వి కమలానన ఆననము అంటే ముఖము ఆననము అంటే ముఖము ఆననము అంటే ముఖము కమలానన కమలానన కమల ప్లస్ ఆనన సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి కాబట్టి కమలము అంటే తామర పువ్వు వంటి ముఖము కలిగినటువంటి ఆ పార్వతీదేవి వ్యాసుడు ఈ మాట అనగానే అలా చిరునవ్వు నవ్వి ఇట్లను ఈ విధంగా లెస్సగాక ఓ సరే అట్లనా సరే యో మునివర ఓ మునీశ్వర నీవు శిష్య గణముని మీరు మీ యొక్క శిష్య గణము అంటే సమూహము గణము అంటే సమూహము గణము అంటే సమూహము అదేనా మీ యొక్క శిష్యుల యొక్క సమూహాన్ని కొని అంటే తీసుకొని చెయ్యనరమ్ము చెయ్యన అంటే వెంటనే చెయ్యన అంటే వెంటనే రమ్ము రండి విశ్వనాథుని కృప పేరుమి ఈ కాశీలో ఉన్నటువంటి ఆ విశ్వనాథుడి యొక్క ఆ శివుడి యొక్క కృప పేరుని దయా ప్రేమ మా మీద ఉన్నంత కాలం ఎందరు అతిథులు ఎంతమంది అతిథులు చనుదించిన వచ్చినప్పటికీ ఆ విశ్వనాథుడి యొక్క కృప ప్రేమ మా మీద ఉన్నంత కాలం ఎంతమంది అతిథులు వచ్చినప్పటికీ కామధేనువు బని గొనునట్లు కామధేనువు కోరికలు తీర్చేటువంటి ఆవు పని కొన్నట్టు ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నటువంటి కామధేను ఇంట్లో ఉంటే ఏ కోరికతో ఆ కోరిక తీరుస్తుంది. ఆ కామధేనువును తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్న విధంగా పెట్టుదును అపారములైన పెట్టుదును పెడతాను అపారములైన అంతులేనటువంటి అభీప్సితాన్నములు అభీప్సితము అంటే కోరిక అభీప్సిత ప్లస్ అన్నములు అభీప్సితాన్నములు కోరినటువంటి భోజనాన్ని మీకు పెడతాను. కాబట్టి ఓ మునీశ్వర ఓ అలానా అని ఒక చిరునవ్వు నవ్వి ఆ తామర పువ్వుల వంటి చక్కటి గుంటని ముఖము కలిగినటువంటి ఆ పార్వతీదేవి ఈ విధంగా అన్నది. ఓహో సరే మంచిదే అంటనా సరే ఓ మునీశ్వర మీరు వెళ్ళి మీ యొక్క శిష్యుల యొక్క సమూహాన్ని వెంటనే తీసుకొని రండి. ఆ విశ్వనాథుడి యొక్క కృప ప్రేమ మా మీద ఉన్నంతకాలం ఆ కామధేనువుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న విధంగా మీ అందరికీ కూడా అంతు లేనటువంటి ఎవరు ఏ విధంగా కోరుకుంటారో అటువంటి భోజనాన్ని అంతు లేని భోజనాన్ని మీకు వడ్డిస్తాను. కాబట్టి ఓ మునీశ్వర మీరు వెళ్ళి రండి అని చెప్పి అంటుందన్నమాట. వెళ్ళి మీరు తీసుకుని రండి అని చెప్పి అంటుంది. ఆ నవ్వుడు అంటే అలా అన్నప్పుడు అలా నవ్వి కమలానన కమలం అంటే ముఖము కలిగినటువంటి కమలానన ప్లస్ ఇట్లను కమలానన ఇట్లను
అక్కడ యా గుడిస్తే ఈ వచ్చింది ఎడాగమ సంధి. లెస్సగాక లెస్సగాక ప్లస్ ఓ మునివర, లెస్సగాక యో మునివర ఎక్కడ వచ్చింది ఎడాగమ సంధి. నీవు శిష్య గణము, శిష్యుల యొక్క గణము, షష్ఠీ తత్పురుషం. గణము అంటే సమూహం. గణముకొని చెయ్యనరము విశ్వనాథుని కృప అంటే దయ. పేర్మి అంటే ప్రేమ, పేర్మి అంటే ప్రేమ, పేర్మి అంటే ప్రేమ. పెట్టుదును అపారములైన, అపారము అంతులేని, అపారము అంతులేని, అంతులేని, అపారములైన, అపారములైన ప్లస్ అభీప్సిత, అటు అపారములైన అభీప్సిత ఎడాగమ సంధి. అభీప్సితాన్నములు, అభీప్సితాన్నములు. అభీప్సిత ప్లస్ అన్నములు సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి. అభీప్సితం అంటే కోరిక, ఈప్సితం అన్న కోరిక. ఎవరు ఏ విధంగా కోరుకుంటే అటువంటి భోజనాన్ని మీకు పెడతాను, కాబట్టి మీరు వెంటనే వెళ్ళి మీ శిష్యులు తీసుకురండి అని చెప్పి అంటుందన్నమాట. అప్పుడు అనిన అట్ల కాక మహాప్రసాదం అని అన్నప్పుడు అలాగే తల్లి మహాప్రసాదం అని వేదవ్యాసుడు శిష్యులను కూర్చుకొని భాగీరథికించని ఉపస్పర్శం ఆచరించి ఏ తెంచిన అట్లా అని చెప్పి అనిన అట్ల కాక అలాగే తల్లి అని మహాప్రసాదం అని, మహాప్రసాదంబు ప్లస్ అని మహాప్రసాదం తల్లి ఉత్వసంది అని వేదవ్యాసుడు శిష్యులను కూర్చుకొని శిష్యులను తీర్చుకొని భాగీరథికి, భాగీరథి, భాగీరథి వ్యుత్పత్త్యర్థం భగీరథుని చే తేబడినది. వ్యుత్పత్త్యర్థం భగీరథుని చే తేబడినది, భగీరథుని చే తేబడినది. అర్థం గంగా నది, గంగా నది. కాబట్టి ఆ గంగా నదికి చని వెళ్ళి ఉపస్పర్శం ఆచరించి అంటే కాలకృత స్నానం ఆచరించి పూజలు పునస్కారాలు చేసి ఏ తెచ్చినను వస్తూ ఉన్నటువంటి ఎప్పుడైతే చెప్పిందో అలాగే మహాప్రసాదం తల్లి అని తన శిష్యులను తీసుకొని గంగా నదికి వెళ్ళి స్నానం ఆచరించి పూజలు సంజవార్చుకొని అన్ని చేసుకొని వస్తూ ఉన్నారు. ఏ తెచ్చినను వస్తూ ఉన్నటువంటి గొడుగు పాగల గెలకలు పులకరింప నిందు బింబాస్య ఎదురుగా నేగు తెంచి ఛాత్ర సహితముగా బలాసర తనోజు బంతి సాగించే భుక్తి శాలాంతరమున. మనం నడుచుకుంటూ వస్తుంటే ఇప్పుడు చెప్పులు శిల్పం టపాటప శబ్దం వస్తుంది. అట్లా వాళ్ళందరూ స్నానం చేసి ఉపస్పర్శ చేసి వస్తూ ఉన్నారు. వస్తున్నప్పుడు ఆ కాళ్ళకున్న చెప్పుల యొక్క శబ్దం వల్ల పాదాల్లో ఉన్నటువంటి గొడుగు పాగల గిలకలు గులకరింప మనం పాకోళ్ళు అంటాం. అంటే చెప్పులో ఉన్నటువంటి ఈ మన రెండు వేళ్ల మధ్య గొడిపే ఉంటుంది, ఇటు ఉంటుంది పట్టు కోసం ఇట్లా ఉంటుంది. అది గొడుగు ఆకారం ఉంటుంది. గొడుగు పాగల గిలకలు గులకరింప అంటే ఈ చెప్పులు చూసారా, ఇక రెండు వేళ్ల మధ్యలో ఉంటాయి అనా పట్టు ఉరకటానికి. ఇక్కడ చూడండి ఏలు కాడ అదేనా రెండు వేళ్ల మధ్య మనం పట్టుకోవడానికి ఇట్లా చెప్పులు రెండు వేల మధ్య పట్టు ఉంటుంది.
గొడుగు పాగల గిలకలు పులకరింప. మనం స్లిప్పర్స్ వేసుకుని టపాటపు శబ్దం వస్తుంటుంది కదా, అట్లా వాళ్ళందరూ 10,000 మంది నడుచుకుంటూ వస్తుంటే ఆ శబ్దం వస్తూ ఉంటే అప్పుడు ఆ శబ్దం విని ఇందు బింబాస్య, ఇందు బింబము అంటే చంద్రబింబము, ఇందు బింబము చంద్రబింబము, ఇందు బింబము చంద్రబింబము, హాస్యము అంటే ముఖము, ఇందు బింబాస్య చంద్రబింబం అంటే గుండ్రటి ముఖము కలిగినటువంటి ఆ పార్వతీదేవి ఎదురుగా ఏలుదించి అంటే ఎదురుగా వెళ్ళి వాళ్ళని తోడుకొని వచ్చి ఛాత్ర సహితంబుగా, ఛాత్రుడు వ్యుత్పత్తి అర్థం, ఛాత్రులు అంటే గురువు యొక్క రహస్యమును దాచువారు, గురువు యొక్క రహస్యము దాచువారు, దాచువారు అర్థం శిష్యులు. ఛాత్ర సహితంబుగా శిష్యులతో సహా పరాశర తనూజుడు, పరాశర మహర్షి యొక్క తనూజుడు అంటే తనువు నుండి పుట్టినవాడు అర్థం కొడుకు. తనూజుడు అంటే తనువు నుండి పుట్టిన, శరీరం నుండి పుట్టినవాడు. వ్యాసుడు శిష్యులతో సహా పరాశర తనూజుడు అంటే వ్యాస మహర్షికి బంతి సాగించే, పంక్తి ప్రకృతి, పంక్తి ప్రకృతి, బంతి వికృతి. బంతి భోజనం అంటాం. అందరినీ ఒకేసారి కూర్చోబెట్టి వరుసగా బంతి భోజనం సాగించింది. భుక్తి శాలాంతరమున, ఆ భోజన శాలాంతరము అంటే భుక్తిశాల, భోజనశాల ప్లస్ అంతరము, శాలాంతరము సవరణ జరుగుతుంది. ఆ భోజనశాలలో చక్కగా అందరికీ బంతి భోజనం కొనసాగించిందట పార్వతీదేవి. కాబట్టి గొడుగు పాగల గిలకలు గులకరింప, నిందు బింబాస్య ఎదురుగా నేగు తెంచి, ఛాత్ర సహితంబుగా పరాశర తనూజు బంతి సాగించి, భుక్తి శాలాంతరమున తనూజుడు, తనూజుడు వ్యుత్పత్తార్థం తనువు నుండి పుట్టినవాడు, శరీరం నుండి పుట్టినవాడు, కొడుకు పుట్టినవాడు అర్థం కుమారుడు, కొడుకు. ఓకేనా? చాలు, ఇంత పాఠం అయిపోయింది.